నమస్తే చెప్తా ఉన్నాను. ఎక్స్ సర్పంచ్ మధుపాటిల్ గాని, దేవదాస్ యూత్ కాంగ్రెస్ గాని, అట్లాగే ప్రకాష్ గాని, భూజారాం గాని, బంటి గాని, మోహన్ గాని, కైలాస్ గాని, మౌలా ఖాన్ గాని, నారాయణ, పోతన్న, ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక పేద ఒక అర్హనైనటువంటి అమ్మాయి, తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలో మీరందరూ కూడా దీన్ని ఎట్లా పెద్దలకి సమాచారం ఇవ్వాలి, గవర్నమెంట్ కి ఎట్లా సమాచారం ఇవ్వాలి, మాలాంటి వాలంటరీ సమతా ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ కి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీరందరూ కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ దుర్గా అనే అమ్మాయికి మరి చాలా ప్రజా మద్దతు వచ్చింది. మరి సమాజంలో చాలా మంది సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు, సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ పాపకి సహాయం చేయడం జరిగింది. మరి మేము కూడా ప్రైమరీ స్టేజ్ లో ఇక్కడున్న మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సాహెబ్రావు గాని, మా లక్ష్మణ్ గాని, మా ఇంకో లక్ష్మణ్ గారు ఉన్నారు, మా సుంకట పోషట్ట ఉన్నారు, మా సాయినాథ్ గారు, చాలా మంది పెద్దలు నాతో పాటు వచ్చి అన్నా మీరు ఖచ్చితంగా ఈ దుర్గా అనే అమ్మాయికి మీరు సహాయం చేయాలని చెప్పారు. మరి ఇప్పటి వరకు చాలా మంది గవర్నమెంట్ నుండి గాని, అట్లాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ నుండి గాని కొంత సహాయం జరిగింది. కానీ ఈ సహాయం ఏంటంటే వాళ్ళు పాపం అమ్మాయి చదువుకోవడానికి, అమ్మాయి జీవనోపాధికి మాత్రమే సరిపోతుంది. కానీ మేము ఈ మా సమతా ఫౌండేషన్ సభ్యులము, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రైమరీ స్టేజ్ లో అంటే మొదటి దశలో, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ కూడా ఈ అమ్మాయిని మేము అడాప్ట్ చేసుకుని ఈ అమ్మాయికి కావలసిన చదువుకు గాని, ఈ అమ్మాయికి కావలసిన ఆరోగ్య పరిస్థితులకు కూడా మేము ఎప్పుడు తన వెంటనే ఉండి, చాలా మంది ఏం చేస్తారంటే ఏదో సంఘటన జరిగింది కాబట్టి వచ్చి జస్ట్ అలా సహాయం చేసి వెళ్లిపోతారు. మేము అట్లా కాకుండా మా బయలానే, మా నిర్మాణమే, మా లక్ష్యమే మేమేంటంటే ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో మొత్తం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో మేము సేవ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నాది గొల్లమాడ గ్రామం, ముదోల్ నియోజకవర్గంలో నేను ఉంటున్నాను. అదృష్టవశాత్తు హైదరాబాద్ లో మేము వ్యాపారాలు చేసుకుని ఉంటూ ఖచ్చితంగా ఈ సొసైటీకి పే బ్యాక్ చేయాలి, ఇట్లాంటి పేదవాళ్లను ఆదుకోవాలి. మళ్ళీ అట్లాగే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదరణ లేక, తల్లిదండ్రులకు చదివించే స్థితిగతులు లేక, ఆదరణ లేక ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ మార్గ మధ్యంలోనే చదువు ఆపేస్తున్నారో వాళ్ళకు కూడా సమతా ఫౌండేషన్ సహాయం చేస్తుంది. మీరందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ గుర్తెరిగి మా పాంప్లెట్ ఇస్తాము, మా నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి మీరు ఫోన్ చేయాలి. మన వంతు దేవుడు మనకు ₹1 ఇచ్చాడు, ఆ రూపాయిలో ఒక చారానైనా ఈ సమాజానికి పే బ్యాక్ చేయాలనేది మా ఉద్దేశం. దయచేసి అట్లాగే తల్లిదండ్రులు లేని పేదవాళ్లు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయి మేము హాస్టల్లో పెట్టలేము, ఉంచలేం. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్లకు కావలసిన సరుకులు మొత్తం, వాళ్ళు తినడానికి సరుకులు మొత్తం మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మేము వికలాంగులు ఎవరైనా ఉంటే 100% వికలాంగులు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి దయచేసి. తల్లిదండ్రులు లేని ఇట్లాంటి అర్ఫన్స్ అయితే మేము చాలా మంది, మా సీఈఓ అనిల్ కుమార్, అట్లాగే మా పిఆర్ఓ క్రాంతి కుమార్ కూడా అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ ఇక్కడిక్కడ ఈ అర్ఫన్స్ ఉన్నారు, అనాథలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళంతా అడ్రస్ తీసుకుని వాళ్ళకి ఎట్లా సాయం చేయాలనే దాని మీద మేము సీరియస్ గా ఆలోచిస్తున్నాం. దయచేసి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు, మీ ఇందాక మా దేవదాస్ గారితో పాటు, మా సాహెబ్రావు గారితో పాటు ఇక్కడున్న పెద్ద మనుషులు అయితే ఎవరున్నారో మీ అందరికీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని ఎట్లా రక్షించాలనే స్ఫూర్తి మీరు ఇప్పుడు మా 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అమ్మాయిని సోషల్ మీడియాలో పెట్టారు, ప్రింట్ మీడియాలో పెట్టారు. మాలాంటి ఆర్గనైజేషన్స్ హైదరాబాద్ లో ఉంటున్న నాకు ఈ సమాచారం మా వాళ్ళ ద్వారా చేరవేశారు. దానికి మీరంతా కష్టపడ్డారు కాబట్టి ఈ అమ్మాయికి, దుర్గా అనే అమ్మాయికి సహాయం దొరుకుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి దుర్గా అనే అమ్మాయిలు ఎవ్వరు కూడా సమాజంలో ఉండకూడదు అనేది మా కాన్సెప్ట్. మేము మీలాంటి పెద్దలందరినీ కలుపుకొని వాళ్ళ సహకారం తీసుకుని మా సహకారంతో పాటు మా ఆలోచన ఒకటే, వికలాంగులైన చాలు, తల్లిదండ్రులు లేని అర్పన్స్ అనాథలైన చాలు, అభాగ్యులైన చాలు, వీళ్ళందరికీ కూడా సహాయం చేసే దిశగా సమతా ఫౌండేషన్ పనిచేస్తుంది. దీనికి రాజకీయ ఉద్దేశాలు ఎటువంటివి లేవు. దయచేసి మీరు మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోండి. సేవే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. సేవ సామాన్యుడి వరకు అందాలి, గవర్నమెంట్ ఫలాలు అందాలి. అట్లాగే ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వాటి ఫలాలు కూడా ఇట్లాంటి పేదలకు అందితే దేశం ముందుకు పోతుంది, రాష్ట్రం ముందుకు పోతుంది, గ్రామం ముందుకు పోతుంది. ఇట్లాంటి అర్ఫన్స్ అందరూ కూడా, ఇట్లాంటి పేద పిల్లలందరూ కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఒకరిగా మీరు చేయలేని, ఒక సంఘంగా మీరు చేయలేని పని ఏదైతే ఉందో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మేము ముందుండి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే నేను మొట్టమొదటిసారిగా రాగానే నేను అనౌన్స్ చేయలేదు. ముందు ఇక్కడ ఉన్న పెద్దలతో, దేవిదాస్ గారితో, సాహెబ్ గారితో, మా ఫ్యామిలీ మెంబర్స్ లక్ష్మణ్,
మా సాయినాథ్ గారు, సుంకెట పోషట పెద్దలు ఎవరైతే వచ్చారో వీళ్ళందరితో ఒక డిస్కస్ చేశాను కారులో. అన్న మనం ఏం చేద్దామనంటే, అన్న మీరు డబ్బులు ఇస్తే పాపం దేనికి ఉపయోగించుకుంటారు, ఆ పిల్లకి పెళ్లి వరకు ఉపయోగపట్టుగా చూడండి అంటే, మరి మొదటి దశలో మేము 25,000 చెక్కును ఇస్తున్నాను. క్రాంతి కుమార్ చెక్ తీసుకుని రండి. మరి 25,000 చెక్కును మీకు ఇస్తాను.